ఈరోజు ఒక మంచి కార్యక్రమం శంకుస్థాపన చేసుకున్నాం. దాని శంకుస్థాపన అనే దానికన్నా కూడా ఒక మంచి విత్తనాన్ని నాటామని అనిపిస్తూ ఉంది నాకు. ఈ విత్తనం అనేది ఒక మహావృక్షంగా మారబోయేటువంటి విత్తనం, మానవ జీవితాన్ని మార్చగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి విత్తనం, మన ఆంధ్రప్రదేశ్లోని వేల కుటుంబాల భవిష్యత్తుని మార్చగలిగే శక్తి ఉన్నటువంటి విత్తనం. ఈ అమరావతి నేల సాక్షిగా ఒక నైపుణ్య రాజధానిగా, ఆరోగ్య రాజధానిగా, వైద్య సేవలను ప్రపంచ స్థాయికి వాటికి దిశ చూపే విధంగా నాంది పలికే ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేసినటువంటి కిమ్స్ యాజమాన్యానికి గుంటూరు ప్రాంత ప్రజల తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను మరొక్కసారి. ఎందుకంటే ఈరోజు ఇందులో చాలా ఉన్నాయి. మెడికల్ కాలేజ్ ఉన్నాయి, ఎలీడ్ హెల్త్ సైన్సెస్ ఉన్నాయి, అంటే ఫార్మకాలజీ, నర్సింగ్ కాలేజ్, అదేవిధంగా డెంటల్ కాలేజ్, వీటితో పాటు ఇంజనీరింగ్, ఎంబీఏ, మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అనేక ఉన్నాయి. అంటే వీటన్నిటిలో అత్యంత ముఖ్యమైనది నా ఉద్దేశం ప్రకారం ఈ మెడికల్ కాలేజ్ కానీ దాని చుట్టూ ఉండేటువంటి ఎలీడ్ హెల్త్ సిస్టమ్. ఎందుకంటే వైద్యుడు ఒకరోజు ఏదో ఒక వ్యక్తిని డయాగ్నోస్ చేసిన వెంటనే సరిపోదు, సర్జరీ చేయాలన్నా కూడా, వాళ్ళకి కంప్లీట్ రికవరీ కావాలన్నా కూడా అనేక మంది అటువంటి ఫిజికల్ థెరపిస్టులు కానీ నర్సెస్ కానీ అవసరం ఉంది. అంటే ఇంటిగ్రేటెడ్ కేర్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలో కానీ ఆ హాస్పిటల్స్లో కానీ అవుట్కమ్స్ బాగుంటాయి, ప్రజలకు మంచి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కేర్ ఉండటం వల్ల మీరు ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే అమెరికా లాంటి ప్రాంతంలో మయో క్లినిక్ లాంటి ప్లేసులు తీసుకున్నారంటే, మిన్నెసోటాలోని ఒక మారుమూల గ్రామం, చిన్న ప్రాంతంలో మొదలైనటువంటి ఒక మయో క్లినిక్ ఈరోజు అమెరికాలో దాదాపుగా $17 బిలియన్ రెవెన్యూ. అంటే అమెరికాకి, ఆ రాష్ట్రానికి దాదాపుగా $7 బిలియన్ రెవెన్యూని ఆ ఒక్క రాష్ట్రంలో అది ఎక్కడుందో దాన్ని క్రియేట్ చేస్తూ ఉంది. అంటే $17 బిలియన్ రెవెన్యూ అంటే దాదాపు మనం 1,50,000 కోట్ల గురించి మాట్లాడుతూ ఉన్నాం. 70,000 మందికి ఉపాధి కలిగిస్తూ ఉంది. అదేవిధంగా 130 దేశాల నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళి వైద్య సేవలు అందుకుంటా ఉన్నారు. అంటే ఇది ఒక రకమైనటువంటి ఇంటిగ్రేటెడ్ హెల్త్ సిస్టమ్. అక్కడికి వెళ్తే నాకు సర్జరీతో పాటు అన్నీ జరుగుతాయనేటువంటి ఉద్దేశం. అదేవిధంగా క్లీవ్లాండ్ క్లినిక్ తీసుకోండి. క్లీవ్లాండ్ క్లినిక్ సిన్సినాటి, అక్కడ తీసుకున్నా కూడా కార్డియాక్ సర్జరీస్కి ఫేమస్ అయ్యి అక్కడికి ఎక్కడి నుంచో విదేశాల నుంచి, దుబాయ్ నుంచి డబ్బున్న వాళ్ళు సైతం అక్కడికి వెళ్ళి ఆపరేషన్స్ చేయించుకొని రికవరీ అయ్యి ఆ ప్రాంతం నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి మహా సంస్థలు తయారవ్వాలంటే అవి ఒక రోజుతో పుట్టేటువంటివి కాదు. వాటికి ఒక రకమైనటువంటి దూరదృష్టి, ధైర్యం, దృఢ సంకల్పం, అంటే ఇక్కడ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తుల వల్ల మాత్రమే అవి ఈరోజు సాధ్యమైనాయి. అవి కూడా 5 సంవత్సరాల్లోనూ 3 సంవత్సరాల్లోనూ సాధ్యం కాలేదు, సంవత్సరాలు పట్టినాయి. అయితే కాకపోతే అది 50 సంవత్సరాల క్రితం ఆ రోజు ఆ మహానుభావులు వేసినటువంటి విత్తనం ఈరోజు అవి మహావృక్షాలుగా మారి ఆ దేశాలని, రాష్ట్రాలను కాపాడేటువంటి పరిస్థితి తీసుకొచ్చాయి. అదే విధమైనటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ మనం కూడా తీసుకుంటా ఉన్నామని చెప్తా ఉన్నాను.